ఇంకమ్మ ఈ నవీబియా వచ్చినా లేదు, అసలు ఫోన్లో ఇంటర్నెటే లేదు అసలుకి. నేనైతే డైరెక్ట్గా ఏదేదో రూట్ చూసుకొని వెళ్తా ఉన్నా. ఇందాక అక్కడ వైఫై ఆ హోటల్లో ఆగినా కదా, అప్పుడు అక్కడ వైఫై చూసిన అనమాట. వైఫైలో కొన్ని హోటల్స్ చూసిన. ఆ హోటల్ ఏంటంటే బై మిస్టేక్, అంటే బై లక్కీగా, మిస్టేక్ కాదు లక్కీగా మన ఫోన్లో ఉంది. అంటే ఇక్కడ ఏదైతే బెస్ట్ అండ్ చీప్ ప్రైస్లో ఉందో ఆ హోటల్ పెట్టిన. చాలా హోటల్స్ ఉన్నాయి ఈ ఏరియాలో, ఈ హోటల్ ఉన్న ఏరియాలో. ఇదే అనమాట కీట్ మ్యాన్ షో. ఇది కూడా వన్ ఆఫ్ ద బిగ్ సిటీ ఇక్కడ ఈ ఊర్లో, ఈ దేశంలో. మన ఆ రోడ్లోకి వెళ్ళాలి. పక్కన ఒక రోడ్డు కనిపిస్తుంది చూడండి, ఈ రోడ్లోకి పోవాలి. కనిపిస్తున్న 4 iPhone 15 ప్లస్లు మీకోసమే. ఇవి మీరు ఫ్రీగా గెలుచుకోవచ్చు. మీరు జస్ట్ చేయాల్సిందల్లా ఏం లేదు, స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా మన టెలిగ్రామ్ ఛానల్. సో ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే మీకు ఈ ఐఫోన్స్ ఎట్లా గెలుచుకోవాలనేది ఫుల్ ప్రాసెస్ అయితే నేను మీకు చెప్తా. అండ్ అంతే, మీరు అందులో ఇంకా ఇంట్రెస్టింగ్ గేమ్స్ ఆడి మీరు ఫ్రీగా మనీని కూడా సంపాదించుకోవచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి. ఇప్పటి వరకు అయితే మనం ఇట్లా ఐఫోన్స్ జెన్యూన్ గా 5గురికి అయితే ఇచ్చేసినాం. ఇంకొక 4 ఫోన్లు మీకోసమే వెయిట్ చేస్తున్నాయి. ఈ ఐఫోన్స్ ఓన్లీ టెలిగ్రామ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే. అండ్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా నేను కింద కామెంట్ సెక్షన్ లో అయితే పిన్ చేసి పెట్టిన. 230K ప్లస్ ఫాలోవర్స్ ఉంటారు కదా, సో అదే మన ఒరిజినల్ టెలిగ్రామ్ అకౌంట్ అనమాట. తొందరగా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి. ఇందులో ఫైనాన్షియల్ రిస్క్ కూడా ఉంది, జాగ్రత్తగా చూసి ఆడండి. ఇందులో మీరు పైసలు గెలిచినా ఓడిపోయినా ఫుల్ బాధ్యత మీదే. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఇది ఒక యాడ్ అనుకోని జస్ట్ స్కిప్ చేసేసేయండి. సో ఇంకా మేము రూమ్కి అయితే వచ్చేసినాం. ఇదిగోండి ఇదే అనమాట రూము. సో 600 ఇక్కడ నమీబియన్ డాలర్ అయితే అయింది. వీళ్ళ కరెన్సీని డాలర్ అని చెప్పేసి పిలుస్తారనమాట. సో 600 అంటే 600 ఇంటూ 4.34 సేమ్ సౌత్ ఆఫ్రికన్ కరెన్సీ ప్రకారమే క్యాలిక్యులేట్ చేసుకోండి. చిన్న కిచెన్ అయితే ఇచ్చారు, మినీ కిచెన్. భలే ఉంది, ఐడియా అయితే మాత్రం నాకు మస్తు నచ్చింది. నేను యూజ్ చేస్తాను ఇది ఎప్పుడో ఒకప్పుడు, వీడియో తీసి పెట్టినా కదా. అండ్ ఇది పెద్ద వాష్రూమ్, చాలా పెద్ద వాష్రూమ్. రాగానే మంచిగా ఇద్దరం స్నానం చేసేసినాం, ఎందుకంటే ఫుల్ టైడ్ అయిపోయినాం. దుమ్ములో నుంచి వచ్చి అంత మట్టి ఎట్టేటనో అనిపించింది. అండ్ అంతా నేను కూడా డేటా ట్రాన్స్ఫర్ చేసేసిన. ఇక్కడ వైఫై ఉంది. మెయిన్ ఏంటంటే ఇక్కడ మా సిమ్ములు పనిచేయట్లేదు. యాక్చువల్లీ మా దగ్గర ఇద్దరికి వరల్డ్ వైడ్ పనిచేసే సిమ్ములు తీసుకున్నాం అనమాట. ఒక 125 కంట్రీస్లో పనిచేస్తుంది. ఆ 125 లిస్ట్లో నమీబియా అయితే లేదు. ఇప్పుడు బయటికి వెళ్ళినప్పుడు సిమ్ తీసుకుంటాం, ఎందుకంటే ఇంకొక వారం రోజులు మనం ఇక్కడే నమీబియాలో ఉండాలి. 2 బెడ్స్ ఉన్నాయి ఈ రూమ్లో, ఇక్కడ ఒక బెడ్ అక్కడ ఒక బెడ్. అండ్ ఇక్కడ ఎదురుగా కబోర్డ్స్ ఇచ్చారు. అది ఇక్కడ ఏసీ ఎట్లా అనుకుంటారు, అందరు కలిపి ఒకటే ఏసీ అంట. పైన కనిపిస్తుంది చూసారు కదా బొక్క, అదే ఏసీ. ఇంకా నైట్ అయితే ఏసీ కూడా అవసరం లేదు, నార్మల్గా టెంపరేచర్ అంతా మారిపోతుంది. అండ్ అంతే, నేను బట్టలు కూడా వాష్ చేసుకున్నా. మళ్ళీ సేమ్ డ్రెస్ వేసుకుంటాను ఏంది అనుకోకండి, బట్టలు ఉతికి అట్లా ఒక 2 డేస్కి ఒకసారి అట్లా ఆరేస్తాను అనమాట. నేను ఆడ చెడ్డీలు అన్నీ ఉన్నాయి, అందుకే దగ్గర పోయి చూపించట్లే. సో ఇప్పుడైతే మాత్రం మనం జైంట్స్ ప్లే గ్రౌండ్ అని చెప్పేసి ఒక ఫేమస్ ప్లేస్ ఉంది ఇక్కడ, దాని దగ్గరికి అయితే వెళ్ళి మనం అక్కడ ఎక్స్ప్లోర్ చేద్దాం. దాని గురించి ఇంకా మీకు కొంచెం ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా ఉన్నాయి, అన్నీ అక్కడికి వెళ్ళినాక చెప్తాం. లేట్ చేయకుండా వెళ్ళిపోతుంది, ఎందుకంటే 6 o'clockకి అది క్లోజ్ చేసేస్తారు. టైం ఇప్పుడు 4:30 అయింది. సో ఇప్పుడైతే మనం జైంట్స్ ప్లే గ్రౌండ్ అనే ఒక ఏరియాకి అయితే వచ్చినాం అనమాట. ఇప్పుడు మనం ఉన్న టౌన్లో ఇది ఒక ఫేమస్ టూరిస్ట్ స్పాట్. సో ఇక్కడ రాసి పెట్టిరు చూడండి, డు నాట్ మూవ్ ది రాక్స్ అని చెప్పేసి. రాక్స్లో ఈ ప్లేస్కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, మీకు ఇక్కడ కొన్ని రాళ్ళు చూపిస్తారు చూడండి. ఇదిగోండి, అదెవరో వాంటెడ్గా పేర్చినట్టుగా అనిపిస్తుంది కదా. సో అక్కడ కానీ ఇక్కడ కానీ ఇవన్నీ అంటే ఒక వరుసలో ఇట్లా పేర్చినట్టు ఉన్నాయి చూసారు కదా. అదేంటంటే అప్పట్లో పాతకాలంలో, అంటే ఇక్కడ ఈ ప్లేస్కి ఆ పేరు ఎట్లా వచ్చిందంటే, జైన్స్ ఉంటారు చూసారు కదా, ఓ ఇంత హైట్ ఇంత ఎత్తుగా మనకి కొన్ని మూవీస్లలో చూస్తూ ఉంటాం కదా. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆడుకునేది వాళ్ళ ప్లే గ్రౌండ్ అనమాట ఇది. అంటే వాళ్ళు అప్పట్లో ఏం లేవుగా, క్రికెట్ ఇట్లాంటివి ఏం లేవు కాబట్టి వాళ్ళు అప్పట్లో ఈ రాళ్ళని ఇట్లా పేర్చిర్రు అని చెప్పేసి ఇక్కడైతే చెప్తున్నారు. అండ్ ఈ పేరుకి కూడా, అంటే ఈ గ్రౌండ్కి కూడా ఆ పేరు రావడానికి మెయిన్ రీజన్ అదే. సో నేను అదే చూస్తూ ఉన్నా. ఇవ్వండి, అక్కడ ఎక్కువ మంది అయితే ఏం రాలేదు, అంటే టైం అయిపోయింది కదా, ఇంకా జస్ట్ 1 గంట సేపు మాత్రమే ఉంది. మార్నింగ్ ఎవరైనా వచ్చి ఉంటారు, క్లోజింగ్ టైం కాబట్టి ఎవరు రాకపోవచ్చు. కానీ నేనేమనుకుంటున్నా అంటే, వస్తే ఇప్పుడే ఎక్కువ మంది రావాలనుకుంటున్నాను, ఎందుకంటే ఉదయం అంతా ఫుల్ టెంపరేచర్ ఉంటుంది కాబట్టి. అండ్ ఇక్కడ నాకు ఇంకా వెరైటీగా కనిపించేది ఏంటంటే, ఇక చెట్లు చూడండి, అది ఎట్టుందో చెట్టు వెరైటీగా
కొబ్బరి చెట్టుకి పప్పాయికాయ చెట్టుకి క్రాస్ బ్రీడ్ లాగా. ఇవన్నీ ఇక్కడ కూడా ఇంకొకటి వెరైటీ ఉంది కదా చెట్టు ఇది. సో ఇట్లాంటివి మడగాస్కర్లో ఉంటాయి ఎక్కువ, బట్ నేను ఇక్కడైతే చూడలేదు. ఇక్కడ ఉంటే ఎక్స్పెక్ట్ చేయలేదు. అబ్బా ఇది అనమాట ఈ ప్లేస్ యొక్క ప్రత్యేకత. మేము వచ్చి ఇక్కడ చూసినాక చాలా ఏదో ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేసినాం, బట్ అయితే ఏం లేదు. కానీ విచిత్రంగా అయితే అనిపిస్తుంది. అరే ఈ రాళ్ళన్నీ ఏంది ఎవరో కావాలని ఇట్లా పేర్చినట్టు అని చెప్పేసి. చెర్రీ అయితే వెనక డ్రోన్ షాట్స్ తీస్తున్నాడు. మీకు ఆ డ్రోన్ షాట్స్ కూడా చూపిస్తా. మొత్తం ఏరియల్ వ్యూ అంతా కనిపిస్తుంది మీకు. చాలా బాగుంది. ఇక్కడ ఏందో చూడండి, అసలుకి ఒక్క చెట్టు అంటే ఒక్క చెట్టు లేదు ఈ ఎడారిలో. ఇదంతా ఏందో మరి పిచ్చి పిచ్చి చెట్లు ఇవన్నీ. ఈ నీళ్ళున్నా నీళ్ళు లేకున్నా వర్షం పడ్డా ఎట్టున్నా పెరుగుతాయి అట్టుంది ఇవన్నీ. ఈడ గడ్డి బా. ఈడ కూడా సేమ్ మనకి ఆస్ట్రేలియాలో ఈ ఈగలు ఇసికిస్తాయి చూసారు కదా, అట్లనే ఇసికిస్తుంది. నేనైతే మంచిగా నాకు ఎనర్జీ డౌన్ అయిపోయినట్టు అనిపించింది. వెంటనే ఒక సోడా అయితే కొనుక్కున్నా. సోడా కొనుక్కొని తాగేసిన. జస్ట్ సోడానే, అందులో మిక్స్ చేయలేదు. ఇవ్వండి స్వీప్స్ సోడా వాటర్. అబ్బా సెట్. ఇంకా నేనంతే ఎందుకైనా మంచిదని ఒక వాటర్ బాటిల్ కూడా తెచ్చుకున్నాను, ఎందుకంటే ఎప్పుడైనా నేను వాటర్ క్యారీ చేస్తా. నేను వచ్చేటప్పుడు మోటో వ్లాగ్ ఎందుకు చేయలేదంటే ఇదే అనమాట రీజన్. బ్యాటరీ ఉంది, బట్ ఎందుకో ఛార్జింగ్ కూడా ఉంది కానీ అయిపోయినట్టు చూపిస్తుంది ఛార్జింగ్. కెమెరా ఆన్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. ఇంకా అందుకని చెప్పేసి ఈ పవర్ బ్యాంక్ అయితే పెట్టినా కొద్దిసేపు, ఎంతో అంత కొంచెం ఛార్జింగ్ అయినా చాలు. అండ్ అంతే మనం కూడా కొన్ని డ్రోన్ షాట్లు తీద్దాం. ఈగలైతే మాత్రం చిరాకు మామూలుగా పెట్టించట్లే. ఇక బైక్స్ చేసుకొని వచ్చిన లోపలికి అయితే. ఇక్కడ లోపల రావాలంటే పర్మిషన్ తీసుకోవాలన్నమాట. సో ఇది ఈ ఏరియా గురించి ఒక మ్యాటర్ అంతే. ఇప్పుడు బ్యాక్ సైడ్కి అయితే వెళ్తున్నా నేను. ఇక్కడ కూడా ఉన్నాయి చాలా రాళ్ళు, చూద్దాం ఇవన్నీ కూడా. ఇక్కడ పెద్దగా ఉన్నాయి రాళ్ళు చూసారు కదా, మొత్తం అన్నీ అట్లనే ఇంకా ఎవరో పేర్చినట్టే ఉన్నాయి. కొన్ని అయితే అన్నీ లేవు, 20-30% అట్లా ఉన్నాయి. ఇవ్వండి చూడండి ఎట్టుందో. ఇప్పుడు చూడండి స్టాండ్ ఎంత ఈజీగా తీసుకున్నాను నేను. ఇంకా నార్మల్ ఉండేదానికన్నా హైట్ ఎక్కువ ఉంది. మెయిన్ రీజన్ ఏంటంటే నా స్టాండ్ పొడవు ఉంది, ప్లస్ ఆ షూ ఎట్లున్నాయంటే కాలుకి దెబ్బ తగిలినప్పుడు సిమెంట్ కట్టేస్తారు చూసారు కదా, అట్టుంది ఆ షూ వేస్తే. జస్ట్ ఆ గేర్ యాక్షన్ తప్ప ఇంకేం లేదు. ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. అయ్యో ఈ చెట్టు దగ్గర ఎక్కడైనా ఫోటో దిగుదామని చూస్తున్నాను నేను. బయటికి నెడితే పోట్లే, లోపలికే గుంజాలి ఇది. పదా తన్ని ఎమ్మటే ఫాస్ట్గా ఈలోపు వెళ్ళిపోయినా. బొబ్బా చెర్రీ చెట్టు కానీ లేదు, ఫెన్సింగ్ ఉంది. ఫెన్సింగ్ మా చెట్టు దగ్గర బైక్ తను ఫోటో దిగాలని ఎప్పటి నుంచో అనుకుంటాను కానీ కుదురుతలే. ఇప్పుడే నేను కొన్ని ఐఫోన్లో కొన్ని వీడియోస్ ఇద్దరం తీసుకున్నాం. అవి కుదిరితే నేను మన రీల్లో పెట్టడానికి ట్రై చేస్తా. ఒక 10 seconds వచ్చి ఉంటుంది ఒక క్లిప్ మొత్తం మీద మంచిగా. బాబా ఈ బైక్ మాత్రం ఆఫ్ రోడ్లో తోలడానికి అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇసుక వచ్చినప్పుడు అయితే వెట్టి అవుతుంది హ్యాండిల్. అవ్వండి సేమ్ ఇప్పుడు మన లుక్ కూడా అట్టనే ఉంది చూడడానికి. ఇప్పుడైతే KFCకి వెళ్తున్నాం. ఇక్కడ మనం ఉంటున్న రూమ్ వచ్చేసి ఈ చర్చ్ ఉంది కదా, దీని పక్కన అనమాట. 2 చర్చిలు ఉన్నాయి దాని మధ్యలో.
ఇక్కడ ట్రాఫిక్ లైట్ ఇది, ఈ సిటీలో ఉన్న ఏకైక ట్రాఫిక్ లైట్ ఇదే అనమాట. ఇక్కడ ఒక పూమా పెట్రోల్ పంప్ కూడా ఉంది. అండ్ సిమ్ ఏంటంటే మాత్రం ఇక్కడ సిమ్ కొనడం అయితే చాలా పెద్ద టాస్క్. అంటే నేను ఆన్లైన్లో ఈ సిమ్ అన్నీ చూసిన, బట్ ఎక్కడైతే ఇక్కడ సిమ్ దొరకలేదు. ఇక్కడ ఏంటంటే సిమ్ కొనాలంటే మన పాస్పోర్ట్ ఇవ్వాలా, అండ్ దానికి ఒక పెద్ద ప్రాసెసే ఉంది ఇక్కడ. ఎందుకంటే ఈ కంట్రీలో ఇల్లీగల్ యాక్టివిటీస్ చాలా జరుగుతాయి అంట, అందుకని చెప్పి గవర్నమెంట్ అయితే స్ట్రిక్ట్ చేసిందని చెప్తున్నారు వీళ్ళు. రేపు మనం సిమ్ కొనుక్కోవడానికి ఈ సిగ్నల్ దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ ఒక 800 మీటర్స్ వెళ్తే ఒక మాల్ వస్తుంది. ఆ మాల్ దగ్గర TMC అని ఒకటి ఉంటుంది అనమాట. తృణమూల్ కాంగ్రెస్ కాదు, మమతా బెనర్జీ పార్టీ పేరు కాదు, ఇక్కడ సిమ్ పేరు అనమాట. అక్కడ తీసుకోవాలంట. అండ్ ఇప్పుడు మనం KFCకి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి నెక్స్ట్ స్ట్రీట్లో తిరిగి లెఫ్ట్. అమ్మ అంత ఎట్లుందో చూడండి ఇదంతా. ఇది వీళ్ళకి చాలా పెద్ద ఊరు అనమాట ఇక్కడ, కానీ అంత నార్మల్గా ఉంది. ఆస్ట్రేలియాలో అలీస్ స్ప్రింగ్స్ అని ఒక ఊరు ఉంది చూసారు కదా, అది గుర్తొస్తుంది నాకు ఇది చూస్తుంటే. అక్కడ కూడా సేమ్ ఇట్లానే ఉంటుంది, ఎండ అన్నీ ఇట్లా. ఇక్కడ ఒక పాత బిల్డింగ్ ఉంది, KHP మున్సిపల్ ట్రాఫిక్ డివిజన్. ఓకే, పోలీస్ స్టేషన్ ఇది. పోలీస్ స్టేషన్ చూడండి ఎట్టుందో, పాత బంగ్లా. టూరిస్ట్ బ్యూరో. నేను ఫస్ట్ చేసి ఏదన్నా చర్చ్ అనుకున్నా. ATM ఉందా? అమ్మయ్య. బ్యాంక్ విండోక్. సో అక్కడ బ్యాంక్ విండోక్ అని కనిపిస్తుంది. విండోక్ అనేది ఇది రాజధాని అనమాట ఈ దేశానికి. ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ చేస్తున్నా లేదో తెలియదు. విండోక్, విండోక్. ఈ సైలెంట్ అనుకుంటా. ఇక్కడ ATMలో డబ్బులు కూడా తీయాలి అంతే. ఇదేందబ్బా, షాపా, బట్టల షాపా?